అని అర్థం చేసుకోవడం కూడా అవసరం నేను అనుకుంటున్నాను. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఇందాక సేమ్ నేను ఏదైతే ప్రశ్న చందు సాంబశివరావు గారిని అడిగానో సో అదే ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారే పొడిపించుకుంటే ఈరోజు మరి ఆయన ఇంటికి ఆయన వ్యతిరేకించేటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఎందుకు వెళ్ళారు అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న ఇది. బ్రహ్మనాయుడు గారు, కోడికత్తి కేసు విచారణలో ఉంది. దాని గురించి మనం డిస్కషన్ చేసి ప్యానెల్లో దానికి అర్థాలు అపార్థాలు సృష్టించడం కరెక్ట్ కాదు. ఓకే, న్యాయ పరిధిలో ఉన్న అంశాన్ని న్యాయంగా విచారణ జరగనిద్దాం. అతనికి లీగల్గా ఏమన్నా ఎయిడ్ కావాలంటే ఇన్ని రోజులు గుర్తు రాలేదా అని నేను అడగదలుచుకున్నా ఏబి వెంకటేశ్వరరావు గారిని. ఏబి వెంకటేశ్వరరావు గారికి పొటెన్షియల్గా ఆర్థికంగా వెసులుబాటు ఉంది. అవును, ఆయన తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా కొనసాగిన మాట వాస్తవం 100%. దాంట్లో ఎవరు కాదు. దాంతోపాటు ఇప్పుడు ఒక పదవి ఇచ్చి ఉన్నారు. ఆ పదవిని ఆయన తీసుకోకుండా ఈ పదవి కన్నా మిన్నగా ఒక అసైన్మెంట్ తలకెత్తుకుంటా దానికోసం నిబద్ధతతో పనిచేస్తా అని ఏమన్నా ఒక అసైన్మెంట్గా దాన్ని అధినాయకత్వం నుంచి తీసుకున్నాడా లేదా అనే అనుమానాలు వస్తాయి. అలా కాకుండా జగన్ నెవర్ అగైన్ అనే స్లోగన్తో కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 10-15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానివల్ల ప్రగతి సాధిస్తుంది, ఆ దిశగా నేను ప్రయాణం చేస్తా, దానికోసం తిరిగి పాత ప్రభుత్వం రాకుండా ఉండడం కోసం నిర్మాణాత్మకమైన చర్యలు, అప్పుడు జరిగిన అరాచకాల గురించి కానీ అప్పుడు జరిగిన అన్యాయాలకు గురైన వారిని గురించి కానీ నేను పట్టించుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. దానికోసం నేను ఏదైనా జెండా సహాయం తీసుకుంటానా లేదా కొత్త జెండా పెడతానా, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. ఒక రిటైర్డ్ ఆఫీసర్గా ఇది నా అజెండాగా ఉంటుంది. రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సిందిగా పత్రికా విలేకరులకు విజ్ఞప్తి చేస్తుంటే చాలా హుందాగా ఉండేది. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక హోదాతో పనిచేసిన వ్యక్తి అయితే ఆయన ఒక్కడే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా పార్టీ పెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ పెట్టారు. న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన జడ శ్రావణ్ గారు పార్టీ పెట్టి ఉన్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టి ఉన్నారు. సీనియర్ ఐఏఎస్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా గట్టిగా పనిచేసిన వ్యక్తి విజయ్ కుమార్ గారు పార్టీ పెట్టి ఉన్నారు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ కానీ గతంలో ఐఏఎస్ నుంచి వచ్చిన మన లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వ్యవస్థలో ఆయన ఎమ్మెల్యే దాకా వచ్చారు. కానీ ఆయన అనుకున్న ఆశయాల్ని వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆశయాల్ని ప్రచారం చేయడం ఒక ఎత్తు, అలా కాకుండా ఆచరణకి సాధ్యం కాని విషయంగా లేకపోతే అభూత కల్పనలకు ఆస్కారం ఇచ్చే విషయంగా ఒక వ్యక్తి మీద వ్యతిరేకతతో హీ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అనే ఒక అజెండా లైన్తోని పనిచేయాలంటే దాన్ని అజెండాగా తీసుకున్న వల్ల తనకు వ్యక్తిగతంగా ఏదైనా లాభమా లేకపోతే వ్యక్తిగతంగా తీసుకోవాలన్న కక్షణ అనేది చర్చకు వచ్చేస్తుంది. అక్కడనే సగం పొలిటికల్ గా ఆయన ఫెయిల్ అయిపోయాడు. He is not fit for politics. కాదండి, ఒక వ్యక్తి మీద ఉన్న కక్ష గాని ఒక వ్యక్తి మీద ఉన్న కోపం గాని ప్రాతిపదికగా చేసుకొని నేను ఏదో రాజకీయంలోకి వస్తా లేకపోతే రాజకీయ పార్టీ పెడతా లేకపోతే దీనికోసమే కంకణబద్ధుడై పనిచేస్తా, నాకు ఇచ్చిన పదవిని కూడా స్వీకరించను, నేను ఈ పార్టీలో ఉన్నానో లేనో చెప్పను, ఎవరికైనా అనుబంధంగా ఉన్నానో లేనో చెప్పను, అన్ని రకాలుగా నేను గాల్లో పెట్టి నేను మాత్రం ఈ అజెండా కోసం పనిచేస్తా, వాళ్ళ ఇంటికి వెళ్తా వీళ్ళింటికి వెళ్తా అన్ని తలుపులు తడతా అంటే ప్రజలు ఖచ్చితంగా కూడా తిప్పికొడతారు. దానివల్ల అతనికి వ్యక్తిగతంగా మైలేజ్ రావాల్సింది పోయి మైనస్లోకి వెళ్ళిపోతాడు. అంటే రాజకీయ ఎత్తుగడ అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్తోనే మొదలైంది. అంతేకాదు మీరు ఇంకో విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అత్యంత బలీయంగా అధికారంలో ఉంది, 164 సీట్లతో ఉంది. 164 సీట్లతో ఉన్న ఈ పార్టీని భయపెట్టే విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని నేను ఒప్పుకోను. అంటే చంద్రబాబు అడిగినటువంటి కాదు సార్, ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసే విధంగా ఉంది ఇది. ఎలాగంటే 164 సీట్లతో ఉన్న పార్టీ కూటమిని ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ లాంటి పార్టీని భయపెట్టే అవకాశం ఉందా? అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పకనే ఆయన చెప్పదలుచుకున్నాడా, లేకపోతే బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు మళ్ళీ ఆయన వైపు చూస్తున్నారని చెప్పదలుచుకున్నాడా? దానికోసం లోతుగా ఆలోచించండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలనుకుంటున్నాడా? ఆవేశపడ్డాడు. కానీ కాకుమాని రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అధికారంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కూటమికి నేను సాయం చేయడం కోసం ఉడతా భక్తిగా
నేను సాయం చేస్తేనే మీరు ఒడ్డున పడతారనే భావాన్ని కల్పించాలని చూస్తున్నాడా? అయ్యుండొచ్చు. ఏంది అర్థం పర్థం లేని అంశం ఇప్పుడు కాకపోతే ఎందుకు ఎలక్షన్స్ లేవు కదా? అది ఎలక్షన్స్ 2029 వరకు లేవు. ఇంకా 4 సంవత్సరాలు 2029 వరకు లేని దాన్ని ఒక అసైన్మెంట్ గా ఏమన్నా లాభసాటి వ్యవహారం దీని వెనక ఉందా అనేది కూడా, అంటే ఇచ్చిన పదవికి మించి అజెండాని ఒక దాన్ని రూపొందించి దానికోసం లాభసాటి వ్యవహారంగా దీన్ని మార్చుకునే అంశం ఉందా అనేది జనం కూడా అర్థం చేసుకుంటారు. లేకపోతే ఏం స్థాయికి తగ్గ పదవి ఇవ్వలేదు అనేటువంటి ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచిస్తున్నారేమో, మీరు 164 సీట్లు పొందారేమో, కూటమి బలంగా ఉందనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరున్నారు అక్కడ, నేను సాయం చేస్తేనే మీరు ఒడ్డున పడతారు, రాబోయే రోజుల్లో నా ఉడతా భక్తి సాయమే మీకు దిక్కు, కాబట్టి కొంతమంది నన్ను చూసి ఆ పార్టీలో జాయిన్ చేస్తారు.